ఆయన్ని చంపేస్తారు. అప్పుడు కూడా వీళ్ళు లేదు, ఆ నామం ఆయన నామాన్ని కొరకు నేను నిలబడతాను, నేను క్రైస్తుడే, నేను యేసు ప్రభుని స్వీకరిస్తాను. ఇప్పుడు 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 మార్కెట్ లో పోయి ఏమో కొనాలా, పోతే వాళ్ళు నీ పేరు ఏమని అడుగుతారు. ఇప్పుడు నీ పేరు సామెల్ అని పెట్టుకో, క్రైస్తవ పేరు ఇస్తారా? ఆ కాలంలో ఇచ్చేలేదు. ఎందుకు క్రైస్తుడు నువ్వు క్రైస్తుడు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? పేరు ఊరికైనా హిందూ పేరు చెప్పగలగాల్సిందా? అర్థమైందన్న నేను చెప్పేది. ఇప్పుడు నీ పేరు ఏమేమి అడిగితే, ఇప్పుడు నా పేరు డేవిడ్ లివింగ్స్టన్ చెప్తుందా క్రైస్తుడు రా వీడు అని. ఇప్పుడు నేను క్రైస్తుడు అని చెప్తే నాకు అక్కడ మార్కెట్లో చేర్చలేదే. బట్ అప్పుడు కూడా వీళ్ళు లేదు, మేము క్రైస్తుడే, ఆయన నామం నేను అది తమిళ్లో మర్దలించలేదని చెప్పి, అంటే ఆయన నామం కొరకు ఏమొస్తాయని నేను అవును నేను క్రైస్తుడే. ఇప్పుడు పేతురు దగ్గర అడుగుతున్నారు, ఏ పేతురా నువ్వు యేసుతో ఉన్నావు కదా అంటే, సత్యముగా లేదు, అది ఏం బొంకుతున్నాడు. మనం అలా ఉండకూడదు. ఇప్పుడు ఈ అంకుల్ని ఒకసారి అడిగినారంట, అవును నేను క్రైస్తుడే. ఇప్పుడు మనము ధైర్యంగా అవును నేను క్రైస్తుడు అని చెప్తే, చాలా మంది యేసు ప్రభు నామాన్ని బొంకేస్తున్నారు. చిన్న చిన్న కార్యాల కొరకు ప్రభు నామాన్ని వాళ్ళు బొంకేస్తున్నారు. అన్న ప్రభు నామాన్ని చిన్న కార్యాల అదే యేసు ప్రభు నామాన్ని నేను చెప్పుటకు నేను సిగ్గుపడలేదు. నేను సిలువని మోసుకుంటాను. ఇది మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలంట. ప్రభు నామాన్ని కొరకు ఏం కష్టం వచ్చినా, ఏ బాధలు వచ్చినా నేను ఆయన నామముని బొంకేలేదు ఎరగలని చెప్పకూడదు. అది తమిళ్లో బాగా వస్తుంది, మరుదలిక్కలే. కరెక్ట్, పేతురు బొంకున్నాడు, మనం బొంకూడదు. ఇప్పుడు అందరూ చాలా మంది తిరస్కరిస్తున్నారు. యేసు ప్రభు నామం ని చెప్తే వద్దులే. వండర్ఫుల్. గోవాలో మంచి చేశాడు, ఇంగ్లీష్ టు తెలుగు. సో ఈ సమాజ కుడికలో మనకేం చెప్పుకోవాలా? మనము నేను ప్రభువా నీ నామం నేను బొంకేలేదు ప్రభువా, నా కొరకు నువ్వు సిలువలో తన్నిదాన్ని అప్పగించుకున్నావే, నా కొరకు అవమానాలు నిందలు మీరు సిలువలో మోసుకున్నారే. ఒక చిన్న చిన్న కార్యాల కొరకు నీ నామం ని ఎలాగ ప్రభా నేను బొంకేకవుతుంది. ఇప్పుడు దేవుడు ఈ సంఘాన్ని కొరకు తన నామాన్ని బొంకలేదు కదా, ఏం వాగ్దానిస్తున్నాడు? 12 నేను కొత్త పేరునిచ్చేదను. ఇప్పుడు ప్రభు ఏం చెప్తాడు? నా నామాన్ని నువ్వు బొంకలేదు కదా, నీకు నేను కొత్త నామ పేరు ఇస్తాను. కొత్త పేరు అదేమొస్తుంది? సో ప్రభు ఏం వాగ్దానిస్తున్నాడంటే, నా పేరుని నువ్వు పట్టుకున్నావు కదా, నా పేరుని నువ్వు బొంకలేదు కదా, నేను నీకు కొత్త పేరుని. ఇప్పుడు ప్రభు చూడనా, నేను యాకోబుని దేవుడు అని చెప్పుటకు ప్రభు సిగ్గుపడలేదంట. యాకోబు మోసగారుడే. అయితే ప్రభు ఏం చెప్తుందంటే, నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు చెప్పుటకు ఆయన సిగ్గుపడలేదు కదా. ఇప్పుడు ఎప్పుడు నువ్వు నా ప్రభు నామాన్ని నేను చెప్పుటకు నేను సిగ్గుపడలేదో, అప్పుడు ప్రభు చూస్తున్నాడు, నేను నీ పేరు చెప్పుటకు నేను సిగ్గుపడలేదు. ఇప్పుడు ఒక రోజు వస్తుంది, దేవుడు ఎలా, ఇప్పుడు ఆదాము అని పెట్టుకోండి, నేను ఆదాము ఒక దేవుడు అని చెప్తాడంట. మళ్ళా
సో మళ్ళీ దేవుడు అలాగ దేవుడు ఇప్పుడు జయించు వాడికి ఈ వాగ్దానం ఇస్తున్నాడు ఏమంటే నీ పేరు నువ్వు నీ పేరుని నన్ను పట్టుకున్నావు కదా, నా పేరు నువ్వు చెప్టకు సిగ్గుపడలేదు, నేను కొత్త పేరు మాత్రం కాదు, నీ పేరు నేను చెప్టకు నేను సిగ్గుపడలేదు. ఇప్పుడు ఆయన పేరు నేను మనం బొంకలేదు కదా, అది ఎప్పుడు సిలువకి గుర్తంట. అపోస్తలులు మనం చూస్తే అంటే యేసు ప్రభు నామాన్ని అపోస్తలులు ఎక్కువగా పైన పెట్టినారంట. అవును, సిలువలో యేసు ప్రభు నిన్ను మీరు కొట్టినారు కదా, ఆయన నామంలోనే స్వస్థత. అపోస్తలు 5:41, అపోస్తలు 5:41, అపోస్తలు 5:41. ఆ నామం కొరకు చదవన్నా పొందుటకు అరుణ పొందుటకు ఎంచబడినందున వారు సంతోషించుచు సభ ఎదుట నుండి వెళ్ళిపోయి. చాలు, ప్రభు నామాన కొరకు సిగ్గుపడుటకు వాళ్ళు సంతోషంగా. అంటే ప్రభు నామాన్ని మనం బొంకలేదంటే ఏం అర్థం అంటే, ప్రభు నామాన్ని కొరకు మనం అవమానం పొందుటకు సిగ్గుపడుటకు కూడా మనం రెడీగా ఉండాలంట. మనల్ని గేలి చేస్తారు, అపహాసం. నా తెలుగు అంత ఇది కదా మీరు. మనం ఏమి చేసినా కూడా యేసయ్య నామాన కొరకు చేయాలని. అప్పుడు మనము ప్రభు దగ్గర నేను యథార్థంగా ఉన్నానని అది ప్రూఫ్. అంటే యేసు ప్రభు నామాన్ని మనము గట్టిగా పట్టుకున్నప్పుడు నేను ప్రభుకి యథార్థంగా ఉన్నాను. ఎన్ని వచ్చినా కానీ ఇప్పుడు ప్రభు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, వాళ్ళకి నేను కిరీటాన్ని, అదే అలాంటి వాళ్ళు జయించే వాడికి నేను ఎవరైనా అవమానపరిచిన అపవాసి చేసిన ఎవరైనా కానీ పట్టుకొని అర్థమవుతుందా జాగ్రత్త కలిగి ఉంటారు అన్నా. ఇప్పుడు ప్రభు ఏం వాగ్దానం ఇస్తున్నాడు, నా పేరు నేను గణపరిచినావు కదా. ప్రకటన 3:11 3:11 దానికి వాళ్ళకి ఏం బహుమానిస్తున్నారు. ప్రకటన 3:11 నేను త్వరగా వచ్చుతున్నాను, సో కిరీటముని దేవుడు ఏం వాగ్దానం ఇస్తానంటే, నీకు కిరీటాన్ని నేను ఇస్తాను. జాగ్రత్త పట్టుకుపోయా దొంగిలించకుండా. ఇప్పుడు ఏం అర్థం అంటే, నీకు నేను కిరీటాన్ని ఇస్తాను, నువ్వు నా నామాన్ని పట్టుకున్నావు. గట్టిగా పట్టుకున్నాము గట్టిగా. ఇప్పుడు ఆ రాజు ఏం చేసినాడంటే, తన సహోదరుడికి ఇచ్చినాడు కదా, బట్ కిరీటం ఇలేదంట. సో ఏమంటే లోక ప్రేమ అంతే, ఒక లిమిట్. అయితే ప్రభు ప్రేమ అంటే కిరీటాన్ని నేను ఇస్తాను రా, నేను పరిశుద్ధుడు, నా సత్యవంతుడు. ప్రభు చెప్తున్నాడు, నేను ఆ సంఘానికి ఏం చెప్తున్నా అంటే, నేను సత్యవంతుడు, ఇస్తాడంటే ఇస్తాడు. అప్పుడు నీ కిరీటాన్ని ఇంకొకడు తీసుకొని పోకుండా నువ్వు గట్టిగా పట్టుకో. ఇప్పుడు ఆ తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, లాస్ట్ లో రాజ కిరీటాన్ని వీడు దొంగిలిస్తాడంట. దొంగిలించి ఆ రాజు అన్న ఉన్నాడు కదా, వాడు భార్యని వీడు తీసుకున్నాడంట, రాజ్యాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు యథార్థము లేదే చూడు. అప్పుడు లోకంలో ఉన్న ప్రేమ ఎలాగో చూడండి. సొంత అన్న ప్రేమించినాడు, అయితే తమ్ముడు యథార్థం లేదు, అయితే దేశంనే ఇచ్చినాడు. ఇప్పుడు వీడు దేశాన్ని తీసుకున్నాడు, వాళ్ళ అన్న ఒక కిరీటాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, అది లోక ప్రేమ. అయితే ప్రభు ప్రేమ అలా కాదు. సంఘాన్ని బలి అవును,
Lord says, you are humble, you are known for patience. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే నీకు ఓర్పికత ఉంది, నా నామాన్ని నువ్వు పట్టుకున్నావు, ఉండు నువ్వు గట్టిగా పట్టుకో. ఇప్పుడు ప్రభుని నువ్వు వెనక కొనసాగేటప్పుడు యథార్థంగా కొనసాగితే, ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు నీకున్న దాన్ని నువ్వు పట్టుకో, గట్టిగా పట్టుకుని ఉంటే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. అవును, ఇప్పుడు ఇక్కడ ప్రభు ఏం చెప్తుంటే నీ శత్రువు వచ్చి నీ కిరీటాన్ని దొంగిలించకుండా, నీకు ఇయ్యబడిన కిరీటాన్ని ఇంకొకడు దొంగిలించకుండా నీకున్న అంతవరకు పట్టుకో. ఆయన నామ కొరకు నీకు అవమానం వస్తుంది, సిగ్గు వస్తుంది, యేసయ్య నామాల కొరకు చాలా ప్రాబ్లం వచ్చినా కూడా అంతవరకు నువ్వు నమ్మకంగా ఉంటే కిరీటాన్ని నేను ఇస్తాను. ఆమేన్. ఇప్పుడు ఈ వాక్యంతో ముగిస్తాము అని చెప్తున్నాడు. సో ఫిలడెల్ఫియా సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడు? నీ ముందుగా తెరవబడిన ద్వారాన్ని నేను పెట్టినాను. ఇప్పుడు 7 సంఘాల మధ్యలో ఈ ఫిలడెల్ఫియా సంఘము దాదాపు 4వ శతమానము 5వ శతమానం వరకు అక్కడ కొనసాగిందంట. సో ఈ సంఘము ఏమైందంటే 4-5వ శతమానం వరకు కొనసాగిందంట. అత్యధికమైన సువార్త ఫిలడెల్ఫియా సంఘాన్ని ప్రకటించింది. సో మిషనరీని పంపించిన సంఘము ఫిలడెల్ఫియా సంఘము. ఇప్పుడు ప్రభు వాళ్ళకి తెరవబడిన ద్వారాన్ని ఇచ్చినాడు కదా, దాని ద్వారా మిషనరీ పని ఎక్కువగా జరిగిన కాలము ఫిలడెల్ఫియా సంఘం. ఇప్పుడు రోమలు ఈ సువార్తకు విరోధంగా ఏమి చేయలేకపోయేస్తున్నారు. ఇప్పుడు రోమలో ఏం జరిగిందంటే ఒక మంచి రాజు వచ్చేస్తున్నాడు, ఆయన పేరు కాన్స్టాంటిన్ అని. కాన్స్టాంట్, అవును. వాడు ఏం చేసినాడంటే వాడు క్రైస్తవాన్ని అంగీకరించుకున్నాడు. ఎవరు? ఆ రోమ రాజ్యనే ప్రభుని స్వీకరించుకున్నాడు. అవును. ఇప్పుడు ఆ ఆటోమన్ రాజ్యం వచ్చే వరకు సువార్తని యూరోప్ ఫుల్ గా మిషనరీని పంపించి యూరోప్ అంతా సువార్త జరిగింది కాలము ఫిలడెల్ఫియా సంఘం. సో ప్రభు ఏం చెప్తాడంటే ఎవరు బుద్ధివంతుడిగా ఉన్నాడో ఈ సమయాన్ని వాడుకో. ఈ వాక్యాన్ని పట్టుకోవాలా, ఆయన పేరుని మనము బొంకేకూడదు. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలంటే నా జీవితము ఒక మిషనరీ జీవితం లాగా ఉండాలా. నిన్న ఒక అమ్మ జీవితం చదువునన్న, ఆ అమ్మ పేరు ఏమి కార్మికలమ్మ అని. ఆ అమ్మకు వచ్చి ఇంగ్లీష్ వాళ్ళకి ఎప్పుడో బ్లూ కలర్ కళ్ళు ఉంటుంది, ఈ అమ్మకు బ్రౌన్ ఉండిందంట. చిన్న వయసులో పోయి ప్రే చేసిందంట, ఎందుకు నా కన్ను మాత్రం బ్రౌన్ గా ఉంది. 20 వయసులో మిషనరీగా ఇండియాకి వచ్చి తమిళనాడు దగ్గర ఆ కాలంలో చిన్న పిల్లల్ని తీసుకొని పోయి గుడిలో వదిలేస్తారంట. అప్పుడు ఆ పిల్లలకి హింస, భయంకరమైన పాపం వేరే. అప్పుడు ఈ అమ్మ పోయి ఆ పిల్లల్ని కాపాడి మీ ఆర్ఫనేజ్ పెట్టి ఎంత మందికి పిల్లలకి తల్లిగా ఉంటుంది. అప్పుడు థ్యాంక్స్ చెప్పిందంట, ప్రభా నాకు బ్రౌన్ ఐస్ ఇచ్చిన. ఏమంటే ఇక్కడ వచ్చి ఇండియా వాళ్ళకే శారీ తీసుకొని చూస్తే ఇండియా వాళ్ళగా అయిపోయింది కదా, కళ్ళు బ్లూ లేదు. సో మన ఉద్దేశంలో మన జీవితంలో కూడా మన ఆలోచన లేదు, అదే చెప్తున్నారు ఆ అమ్మ. అబ్సల్యూట్లీ. అది ఏమొస్తుందంటే నా చిత్తము
కాదు, ప్రభు చిత్తం నెరవేరు. ఆమేన్. ప్రైజ్ లార్డ్.